నిశ్చయముగా నిశ్చయముగా నీకు నేను మేలు చేసేదను. 4వ కీర్తనలు అంటున్నారు, మాకు మేలు చూపువారు ఎవరు అని అనేక మంది అడుగుతున్నారంట. అయితే మన దేవుడు నిశ్చయముగా మేలు చేసే దేవుడు. ఎప్పుడు ఒక వ్యక్తికి దేవుడు మేలు చేస్తాడు, ఎప్పుడు ఒక కుటుంబానికి మేలు చేస్తాడు, ఎప్పుడు ఒక పరిచర్యకు మేలు చేస్తాడంటే, మొదటిగా యోబు గ్రంథం ప్రకారం ఆయనతో సహవాసము చేసిన వారికి మేలు జరుగుతుంది. రెండవదిగా కీర్తన ప్రకారం ఆయన మార్గములను అనుసరించు వారికి మేలు జరుగుతుంది. మూడవదిగా ఆధ్యాత్మిక ఆకలి కలిగిన వారికి మత్తయి సువార్త ప్రకారం. నాలుగవదిగా ఓర్పు సహనము కలిగిన వారికి మేలు జరుగుతుంది ఆదికాండం ప్రకారం. ఐదవదిగా లోక సంబంధమైన ఆచారాలకు దూరముగా ఉన్న వారికి మేలు జరుగుతుంది అపోస్తుల కార్యాల ప్రకారం. ఆరవదిగా దేవునికి భయపడు వారికి మేలు జరుగుతుంది నిర్గమాకాండ ప్రకారం. చివరిగా ఏడవదిగా తల్లిదండ్రులను సన్మానించు వారికి మేలు జరుగుతుంది ఎఫెసీ పత్రిక. కనుక మన జీవితాలలో, మన కుటుంబాలలో, మన సంఘాలలో మనకు మేలు జరగాలంటే దేవునితో సమయము గడపాలి, దేవునితో సహవాసం చేయాలి. సమయము దొరికిన కొలది ఆయనతో సహవాసం చేయాలి. అలాగనే ఈ లోకంలో ఎన్ని మార్గాలున్నా, ఎన్ని విధానాలున్నా, యేసు మార్గములు అనుసరించడం ద్వారానే మనకు మేలు జరుగుతుంది. అలాగనే ఆధ్యాత్మిక ఆకలి ఉండాలి. ప్రార్థన, వార్తన, వాక్యము, ఆరాధన, సువార్త, పరిచర్య, సేవ అనే ఆకలి ఉండాలి. యేసు మీకు తెలియని ఆహారము, తండ్రి చిత్తము చేయడమే నాకు ఆకలి అన్నాడు. ఇలాంటి ఆత్మీయ ఆకలి ఉండాలి. అలాగనే ఓర్పుగా నిందలు, అవమానాలు, ఓటములను అన్నిటినీ ఓర్చుకోవాలి. ఈ లోక సంబంధమైన సృష్టి ఆరాధనను, అన్యజనుల విధానాలకు దూరంగా ఉండాలి. దేవునికి భయపడి, ఈ లోకంలో దేనికి భయపడవద్దు. శరీరాన్ని, ఆత్మను నరకములో వేసే దేవునికి మాత్రమే భయపడదు. చివరిగా వారు ఎలా ఉన్నా మన తల్లిదండ్రులను సన్మానించి ఖచ్చితంగా, నిశ్చయముగా, డెఫినెట్లీ, షూర్లీ, కన్ఫామ్గా మనకు మేలు జరుగుతుంది. ఖచ్చితంగా మన దేవుడు కీడు చేసేవాడు కాదు, మేలు చేసేవాడు. మేలు చేసేవాడు కీడును కూడా మేలుగా మార్చేవాడు. మేలు చేయుటకే మనల్ని ఎడల ప్రేమ కలిగి ఉన్నాడు. ప్రార్థన చేస్తాం.